ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 32 మంది మృతి చెందారని ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది మృతి చెందారని తెలిపింది. గుంటూరు జిల్లాలో 7 మృతి చెందగా పల్నాడు జిల్లాలో 1 మృత్యువాత పడ్డారని పేర్కొంది. ఇక 1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తెలిపింది. ఈ వరదల కారణంగా 2,34,000 మంది రైతులు నష్టపోయినట్టుగా తెలిపింది. 60,000 కోళ్లు, 222 పశువులు మృతి చెందినట్టుగా వెల్లడించింది. వరదల వల్ల 22 విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బతినగా 3,973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని వెల్లడించింది. అంతేకాకుండా 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని ప్రభుత్వం తెలిపింది. వరదల కారణంగా 6,44,536 మంది నష్టపోయినట్టుగా పేర్కొంది. 193 రిలీఫ్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారని వివరించింది. వరద బాధితుల్ని ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు రంగంలోకి దిగాయని, 6 హెలికాప్టర్లు, 228 బోట్లు పనిచేస్తున్నాయని తెలిపింది. 317 మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినట్టుగా పేర్కొంది. కృష్ణానదికి 3,16,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుందని కూడా ప్రభుత్వం తెలిపింది. ఇక ఇది ఇలా ఉండగా, వరద బాధితులకు సహాయం చేసేందుకు ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వాలి అనుకునేవారు సీఈఓ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్కి పంపవచ్చని స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ సీఈఓ శివశంకర్ వెల్లడించారు. దీని ద్వారా విరాళాలు ఇస్తే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR కింద పన్ను మినహాయింపు లభిస్తుందని వివరించారు. చెక్కులు, డీడీలను సీఈఓ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ పేరుతో పంపొచ్చని తెలిపారు. విరాళాలు ఇచ్చేవారికి పన్ను మినహాయింపు సర్టిఫికెట్స్ కూడా ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. భారత్ బయోటెక్ సంస్థ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్కి 1 కోటి విరాళం ఇవ్వడం శుభ పరిణామమని శివశంకర్ తెలిపారు.